నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు విద్యుత్ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం ట్రాన్స్కో జెన్కో సీఎండీ రాజీనామా ఆమోదించొద్దని ఆదేశం నేడు సమీక్షకు పిలవాలన్న రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అపార నష్టాన్ని మిగిల్చిన మిగ్జామ్ తుపాన్ 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా ఉత్త చేతులతో మిగిలామని రైతుల ఆవేదన తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు జగన్ పర్యటన తిరుపతి బాపట్ల జిల్లాలో పంటలను పరిశీలించనున్న సీఎం గుంటూరు బాపట్ల జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న తెలుగుదేశం అధినేత వైకాపా పాలన 3 నెలలే ఉంటుందన్న పవన్ కళ్యాణ్ ఏపీ బాగుండాలంటే తెలుగుదేశం జనసేన పొత్తును గెలిపించాలని పిలుపు నేడు లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక టీఎంసీ ఎంపీ మహువా సభ్యత్వంపై రానున్న స్పష్టత గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ హమాస్ అధినేత యాహ్యా సిన్వార్కు చేరువవుతోన్న బలగాలు ఆరు గ్యారంటీల్లో రెండింటిని రేపటి నుంచి అమలు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు హామీలను సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించాలని తీర్మానించింది తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన కేబినెట్ విద్యుత్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా కుట్ర జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సీఎంలు చేసిన రాజీనామాలను ఆమోదించవద్దని స్పష్టం చేశారు నేడు విద్యుత్ పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు రేపటి నుంచి కొత్త శాసనసభను సమావేశపరచాలని కేబినెట్ నిర్ణయించింది ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి సచివాలయంలో ఉద్యోగ సంఘాలు అధికారులు ఘనస్వాగతం పలికాయి అనంతరం రేవంత్ అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వాగత ఉపన్యాసంతో సమావేశం ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ సమావేశంలో ప్రసంగించారు మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినందుకు యావత్ తెలంగాణ ప్రజలకు కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది తమపై ప్రజల్లో ఎన్నో ఆశలు ఉన్నాయని ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించారని సీఎం పేర్కొన్నారు అధికారులు బాగా పనిచేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని సమర్థంగా పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు మొదటి మంత్రివర్గ సమావేశంలో 6 గ్యారంటీలపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు గ్యారంటీల అమలుకు సంబంధించి సీఎం సహా మంత్రులు తమ అభిప్రాయాలు తెలిపారు ఆర్థిక వెసులుబాటును చూసుకోవాల్సి ఉంటుందని ఇందుకోసం దశల వారీగా అమలు చేయాలని కొందరు మంత్రులు ప్రతిపాదించారు గ్యారంటీల అమలు అవసరమయ్యే నిధులు విధి విధానాల గురించి అధికారులు తమ అభిప్రాయాలు తెలిపారు కర్ణాటకలో గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయాలను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించినట్లు సమాచారం దీంతో గ్యారంటీల అమలు విషయమై మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటక వెళ్లి అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 2 గ్యారంటీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మహిళా సోదరుమణులకు యావత్ రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు ఈ 2 పాలసీ నిర్ణయాలు కూడా సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో అమలులోకి తీసుకొస్తాం అన్ని గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామన్న మంత్రులు అధికారుల నుంచి పూర్తి సమాచారం అందగానే అమలుపై దృష్టి సారిస్తామని చెప్పారు అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమావేశంలో చర్చ జరిగింది అధికారుల ద్వారా మంత్రివర్గం వివరాలు తీసుకొంది 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఖర్చు వాటి ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది సమగ్ర వివరాలతో కూడిన అన్ని అంశాలను ప్రజలకు తెలపాలని అధికారులకు స్పష్టం చేసింది విద్యుత్ అంశంపై కూడా మంత్రివర్గంలో
విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలతో తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిందని అన్నారు. 85,000 కోట్ల అప్పులు చేశారని, పరిస్థితులను సంక్షోభంలోకి నెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్రకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వాస్తవ పరిస్థితులను ఎందుకు దాస్తున్నారంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సమగ్రంగా సమీక్షించాలని సీఎస్ శాంతికుమార్ని ఆదేశించారు. 2014 నుంచి విద్యుత్తుకు సంబంధించిన అన్ని వివరాలు అందించాలని స్పష్టం చేశారు. విద్యుత్తుపై తాను సమగ్ర సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే సీఎండీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అని అధికారులను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి వారి రాజీనామాలు ఆమోదించవద్దని ఆదేశించారు. నేటి సమీక్షకు వారిని కూడా పిలవాలని చెప్పారు. మేము ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ అభయం ఇస్తా ఉంది. వారికి 24 గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ మా గ్యారెంటీ. కొత్త శాసనసభను రేపటి నుంచి సమావేశపరచాలని మంత్రివర్గం నిర్ణయించింది. నూతన శాసనసభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఈ సమావేశాల్లో సభాపతి ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉండనుంది. పలు ఇతర అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల విషయమై చర్చించిన కేబినెట్ అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. అంబేద్కర్ సచివాలయంలో ప్రజాపాలన ప్రారంభమైందని, జ్యోతిబాపులే ప్రజాభవన్లో నేటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి గారు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా జ్యోతిబా పూలే ప్రజావేదిక ప్రజాభవన్ లోపల ఇంపార్టెంట్ ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా అక్కడ కలుస్తారు. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజాస్వామికంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముందు చెప్పినట్టుగానే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా కార్యాచరణ ప్రారంభమైంది. ఇటీవలి తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను మంత్రులు, అధికారులు పరిశీలించి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. పెట్టుబడి సాయం విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న మంత్రులు ఆర్థిక శాఖ నుంచి అన్ని వివరాలు అందాక తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటను రెవెన్యూ గ్రామం చేయాలని సీఎం ఆదేశించారు. అందుకనుగుణంగా ప్రాథమిక నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దాపురం గ్రామంలో భాగంగా ఉన్న అక్కంపేటను ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ప్రతిపాదించారు. అభ్యంతరాలు, వినతులకు పక్షం రోజులు గడువు ఇచ్చారు. అటు కుమ్రంభీం పుట్టినగడ్డ ఇంద్రవెల్లి గ్రామంలోని అమరవీరుల స్తూపం వద్ద ఉన్న స్మృతివనం సుందరీకరణ, అభివృద్ధికి ఎకరం భూమి కేటాయించారు. సీఎం ఆదేశాల మేరకు ఇంద్రవెల్లి బి గ్రామం 240 సర్వే నంబర్లోని ఎకరా భూమిని కేటాయించారు. సుందరీకరణ, అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి వద్ద జనసందోహం కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన భారత అభిమానులు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసి సంఘీభావం తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు కేసీఆర్ను కలిశారు. కేసీఆర్తో సెల్ఫీల కోసం కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు. ఓటమి ఊహించలేదని, మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ వద్ద ఆశాభావం వ్యక్తం చేశారు. మిగ్జాం తుపాను ఆంధ్రప్రదేశ్లో అపారమైన పంట నష్టాన్ని మిగిల్చింది. సుమారు 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా. మొత్తంగా 7,000 కోట్ల రూపాయలకు పైగా అన్నదాతలు నష్టపోయారని భావిస్తున్నారు. అయినా ప్రభుత్వం పంట నష్ట తీవ్రతను అంచనా వేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తుపాను హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి ప్రభావం 8 జిల్లాల్లోనే ఉంటుందంటూ వాటిపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం మిగతా జిల్లాల్లోనూ రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు. మిగ్జాం తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి. ఉద్యాన పంటలు నేల కొరిగాయి. అత్యధిక శాతం రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక ఉత్త చేతులతో మిగిలారు. తుపాను తీరం దాటి 3 రోజులవుతున్నా వరద తగ్గలేదు. పొలాల్లోని నీరు బయటకు పోలేదు. వరి, మిరప, శనగ, కంది, మినుము, పొగాకు పంటలు నీటిలో నానుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉంటుందని అంచనా. ఇందులో వరి సుమారు 12 లక్షల ఎకరాలు, మిరప 2.5 లక్షల ఎకరాలు, శనగ, కంది, మినుము 5.50 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. ఎకరాకు సగటున 20,000 రూపాయల లెక్కన చూసినా పంట నష్టం 4,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. పండ్లు, పూల తోటలు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని అంచనా. అరటి, బొప్పాయి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎకరాకు 50,000 చొప్పున నష్టం 1,250 కోట్ల వరకు ఉంటుంది. తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే ఇది 7,000 కోట్లకు పైగా చేరుతుందని అంచనా. పంటలు దెబ్బతిన్న వారిలో 80% మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కోత కోయించడం కంటే ట్రాక్టర్లతో దమ్ము తొక్కించేయడమే మేలని వరి రైతులు ఆలోచిస్తున్నారంటే ఏపీలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
అతి భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ నష్టం జరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తుపాను హెచ్చరికలు మొదలైన నాటి నుంచి 8 జిల్లాల్లోనే ప్రభావమంటూ వాటిపైనే దృష్టి పెట్టింది. మిగిలిన జిల్లాలోనూ పంట నష్టం తీవ్రంగా ఉందని, అక్కడి రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు. తుపాను తీరం దాటే ముందు రోజు కూడా ముఖ్యమంత్రి జగన్ 8 జిల్లాల కలెక్టర్లు, అధికారులతోనే సమీక్షించారు. ప్రత్యేక అధికారులను కూడా ఈ జిల్లాలకే నియమించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పొగాకు పంటకు తీరని నష్టం వాటిల్లింది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో శనగ, కంది, మినుము పంటలు నీటిలోనే తేలుతున్నాయి. మిరప, పొగాకు, పసుపు రైతులు ఎకరాకు ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టారు. వరి రైతులు ఎకరాకు ₹40,000 ఖర్చు చేశారు. శనగ, మినుము, కంది రైతులకు ఎకరాకు ₹25,000 పైగానే ఖర్చయింది. సగటున 2.5 ఎకరాల రైతుకు ₹1,00,000 వరకు నష్టం జరిగింది. ఖరీఫ్ ఆరంభం నుంచి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు వారం 10 రోజుల్లో పంటలు చేతికొస్తాయనే ఆశల్లో ఉన్నారు. తుపాను ధాటికి అవన్నీ నీటిపాలయ్యాయి. తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదు. మళ్లీ పంట వేయాలన్నా తీసుకున్న అప్పు సంగతేంటని అడుగుతారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. తిరుపతి, బాపట్ల జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలేరుపాలెం చేరుకుంటారు. అక్కడ స్వర్ణముఖి నది కట్టతెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్తులు, తుపాను బాధితులతో నేరుగా సమావేశమవుతారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బుద్ధాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన వరి పంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి చేరుకుంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. మిగ్జాం తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు నేడు, రేపు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. తెనాలిలోని నంది వెలుగు నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు పర్యటన అక్కడి నుంచి అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాల్లో సాగనుంది. రాత్రికి బాపట్లలోనే బస చేరున్న చంద్రబాబు రేపు పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. 2 రోజుల పర్యటనలో తుపాను వల్ల రైతులకు కలిగిన నష్టంపై పరిహారం ఇవ్వాలనే డిమాండ్ను చంద్రబాబు వైకాపా ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన ప్రకటించిన అనంతరం ఇప్పుడు మేల్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు కూడా రైతాంగానికి జరిగినటువంటి నష్టం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇదే విధానంలో నేను కూడా బయలుదేరానని చెప్పి ఇవాళ పోతా ఉన్నాడు. ఇవాళ ఏది ఏమైనా ప్రజల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి అధికారం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన రాక కోసం, స్వాంతను చేకూర్చే ఆయన వచనాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సీఎం జగన్ హయాంలో 60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు 30,000 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. కానీ ప్రభుత్వం వారికి చెల్లించిన పంటల బీమా సాయం సున్నా అని మండిపడ్డారు. తుపానుపై ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వల్లే పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని దుయ్యబట్టారు. రైతు పక్షపాత్రి అని చెబుతూనే వారిని సీఎం జగన్ నిండా ముంచారని ధ్వజమెత్తారు. 4.5 ఏళ్లలో పంటల బీమా కింద ఎంత చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నావు? ఆయన తాడేపల్లి కొంపలో మిగ్జాం తుఫాను గురించి ఎన్ని రోజుల ముందు హెచ్చరికలు వచ్చాయి? కేంద్ర వాతావరణ శాఖ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎన్ని రోజుల ముందు హెచ్చరికలు జారీ చేసిందయ్యా? నీ రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదా? రెడ్ నోటీసులు రాలేదా? నీకు నివేదికలు రాలేదా? హెచ్చరికలు రాలేదా? మరి ఏం చేసావు నువ్వు? ఏం కాపాడావు ఇవాళ రైతుల్ని? ఇవాళ కోతకొచ్చినటువంటి పంట పూర్తిగా నీట మునిగి ఇవాళ గుండె పగిలేడుస్తా ఉన్నాడు ఆ రైతు. నువ్వు పెద్ద రైతు పక్షపాత ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు. ఇవాళ రైతుల జీవితాలని సర్వనాశనం చేస్తా ఉన్నావు నువ్వు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన పొత్తును గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ 3 నెలల్లో వైకాపా దుష్టపాలన అంతమవుతుందన్నారు. రాబోయే 3 నెలలు వ్యక్తిగతంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పొరపచ్చాలు లేకుండా తెలుగుదేశంతో కలిసి పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మళ్లీ వైకాపాను గెలిపిస్తే మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకునేనని తెలిపారు. 2024 ఎన్నికలకు మాత్రం ఏపీకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఏపీ బాగుండాలంటే ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం ఇవ్వాలని కోరారు. మరోసారి వైకాపాకు ఛాన్స్ ఇచ్చి మరో 5 ఏళ్లు యువత భవిష్యత్తును తాకట్టు పెట్టలేనన్నారు. ఒక దశాబ్దం పాటు నేను దెబ్బలు తింటూ వచ్చాను. ఈ రోజున మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని
అడుగుతున్నాను, నా కోసం అడగట్లా. జనసేన తెలుగుదేశం పార్టీలను మీరు గెలిపించండి. మీరు ఆలోచించండి. మళ్ళీ ఇంకొకసారి కనుక మళ్ళీ వైసీపీ వైపు చూసారా, మీ భవిష్యత్తుని మీరే వైసీపీకి బాగా చెప్పారు. 5 సంవత్సరాలు చాలా చక్కగా కడుపు నింపుకున్నారు. ఇసుకలు తిన్నారు, మైనింగ్ చేస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో వైకాపా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభంలోనే ప్రజలు వెనుదిరగడంతో బహిరంగ సభ బోసిపోయింది. యాత్ర ప్రారంభించి మధ్యాహ్న సమయానికి వైఎస్ఆర్ కూడలికి చేరుకుని సభ మొదలుపెట్టారు. అప్పటికే భోజన సమయం అవ్వడంతో పలువురు సభ ప్రారంభంలోనే వెనుదిరిగారు. ఆహారం లేక మహిళ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. మరికొందరు ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రసాదం కోసం బారులు తీరారు. బస్సు యాత్రకు ముందు ప్రజల అభిప్రాయాలు సేకరించగా గతంలో ఇంటి పన్ను 100 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1000 రూపాయలు అయిందని, పట్టణంలో పారిశుద్ధ్య లోపంతో దోమలు విపరీతంగా ఉన్నాయని అహ్మద్ అలీ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది పౌరుల్లో నిర్లక్ష్య భావన లేకుండా చేయడమే వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంకల్పయాత్ర ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కలను నెరవేర్చడానికి ఈ యాత్ర ఓ ముందడుగని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ఈ యాత్ర సాగుతుందన్నారు. అర్హులకు, బలహీన వర్గాలకు పథకాలు అందజేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సాధికారతకు ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాల గురించి పౌరులకు తెలియచేయడం, అర్హులైన ప్రజలకు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువుగా వెళ్లి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ఈ నెల 11న వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం వెబ్సైట్లో ఉంచిన కేసుల జాబితా పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వివాదంపై తీర్పు వెలువరించనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇతర సభ్యులుగా ఉన్నారు. 370 అధికరణం రద్దు అంశంపై 18 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం సెప్టెంబర్ 5న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. 2019 ఆగస్టు 5న 370 అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమవుతోంది. 2024లో ఇస్రో 10 ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నట్లు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక జవాబులో తెలిపారు. ఇందులో 6 పిఎస్ఎల్వి ప్రయోగాలు, 3 జిఎస్ఎల్వి ప్రయోగాలు, 1 లాంచ్ వెహికల్ మార్క్ 3 మిషన్ ఉన్నట్లు తెలిపారు. ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్ఎస్ఎల్వి ద్వారా ప్రయోగాత్మకంగా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నట్లు తెలిపారు. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు చేపట్టిన గగన్యాన్ మిషన్లో భాగంగా ఆర్బిటల్ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగాలను ఇస్రో చేపట్టనున్నట్టు మంత్రి వివరించారు. 2024లో పిఎస్ఎల్వి ద్వారా నింగిలోకి పంపాలని భావిస్తున్న 6 ఉపగ్రహాల్లో అంతరిక్ష పరిశోధన, భూ పరిశీలన ఉపగ్రహాలు, సాంకేతిక అభివృద్ధికి దోహదం చేసే 2 ఉపగ్రహాలు, 2 వాణిజ్య ఉపగ్రహాలు ఉంటాయని జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వాడకూడదని చక్కెర మిల్లులు, డిస్టిల్లరీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ చక్కెర మిల్లులకు, డిస్టిల్లరీలకు ఓ లేఖ రాసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను పెరగకుండా చూడాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చెరకు ప్రధానంగా పండించే రాష్ట్రాల్లో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదు కావడంతో పాటు దిగుబడి కూడా తగ్గింది. అందువల్ల కొన్ని రోజుల నుంచి చక్కెర ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా చక్కెర నిల్వలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో తక్షణమే ఇథనాల్ తయారీకి చెరకు రసం, షుగర్ సిరప్ వాడకం నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. అయితే ఆయిల్ మార్కెట్ కంపెనీలకు బీ మొలాసిస్ నుంచి తీసిన ఇథనాల్ సరఫరా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలంటూ నైతిక విలువల కమిటీ చేసిన సిఫార్సులు నేడు లోక్సభలో చర్చకు రానున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. భాజపా సభ్యులు వినోద్ కుమార్, అపరాజిత సారంగిలు నివేదికను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించాయి. డిసెంబర్ 4న దిగువ సభలో చర్చించాల్సిన అంశాల్లో ఈ నివేదికను చేర్చినా దీనిపై చర్చ జరగలేదు. లోక్సభలో మొయిత్రాపై తుది నిర్ణయం తీసుకునేలోపే నైతిక విలువల కమిటీ నివేదికపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఎథిక్స్ కమిటీ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చకు డిమాండ్ చేస్తామని బీఎస్పీ నేత డానిష్ అలీ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా 6 నెలల కాలంలో 7 బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది నిరంతర అధ్యయనంలో భాగమని, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూసిన చిన్నపిల్లల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో వీటికి సంబంధం ఉన్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవం కాదని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లు పేర్కొంది. భారతీయ వైద్య పరిశోధన మండలి పరిశీలనలో భాగంగా ఈ ఏడాది ఢిల్లీ ఎయిమ్స్ మైక్రోబయాలజీ విభాగం చేపట్టిన 611 నమూనాల తనిఖీల్లో మైకోప్లాస్మా నిమోనియాను ఎక్కడా గుర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్నివన్ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు. నిర్దేశిత సాంకేతిక పరామితులన్నింటినీ ఈ క్షిపణి విజయవంతంగా అందుకున్నట్లు తెలిపారు. చివరగా ఈ ఏడాది జూన్ 1న అగ్నివన్ను ఇదే దీవి నుంచి విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేయాకు తోటల కూలీలతో కొద్దిసేపు ముచ్చటించారు. డార్జిలింగ్లోని కుర్సియోంగ్ ప్రాంతంలో ఉన్న మకైబారి టీ గార్డెన్లకు వెళ్లిన మమత అక్కడున్న కూలీలతో కాసేపు మాట్లాడారు. వారితో కలిసి టీ ఆకులను తెంచారు. ఆ సమయంలో కూలీలతో కలిసి పాటలు ఆలపించారు. అనంతరం టీ గార్డెన్ కూలీలతో కలిసి నృత్యం చేశారు. సీఎం తమ వద్దకు వచ్చి ముచ్చటించడం సంతోషంగా ఉందని తేయాకు తోటల కూలీలు తెలిపారు. గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా పౌరులను హెచ్చరిస్తూ ఖాన్ యూనిస్లోని హమాస్ అధినేత యహ్యా సిన్వర్కు చేరువవుతోంది. సిన్వర్ నివాసాన్ని ఐడీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయని ఆ దేశ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే తాము ముట్టడించిన ప్రాంతంలో హమాస్ అధినేత లేరని ఐడీఎఫ్ తెలిపింది. అంగరక్షకులతో కలిసి ఆయన సొరంగాల్లో దాక్కున్నట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించింది. యుద్ధంలో ఇప్పటి వరకు 5,000 మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం దగ్గర భీకర పోరు సాగుతోంది. ఈ దాడి సందర్భంగా భారీ స్థాయిలో హమాస్ ఉగ్రవాదులు లొంగిపోయారని ఐడీఎఫ్ పేర్కొంది. మరోవైపు ప్రస్తుత పోరు కారణంగా 18,70,000 మంది గాజావాసులు తమ ఇళ్లను వీడాల్సి వచ్చిందని ఐరాసా పేర్కొంది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఇప్పటి వరకు 17,177 మంది మృతి చెందగా 42,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హమాస్తో గాజాలో జరుగుతున్న పోరులో భారత సంతతి ఇజ్రాయెలీ సైనికుడు గిల్ డానియల్స్ మృతి చెందారు. గాజాపై భూతల దాడులు ప్రారంభించిన తర్వాత దాదాపు 88 మంది సైనికులను ఇజ్రాయెల్ కోల్పోయింది.